ఎప్పుడైనా మీ పక్షాన పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇక్కడ నిలబడతా, అడ్డం పడతా, ఏ దానికైతే ఆడదాకా నేను మీ వెంబడి ఉంటా, ఖచ్చితంగా ఉంటా. మీరు గుర్తుంచుకొని మీ పక్షాన నేను ఉండి పోరాడడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడైనా. అసలు ఈ ప్లాట్లు కొన్నప్పుడు మా పిల్లల చదివించుకోలేదు సార్. ఆ చదివించుకునే పైసలు రూపాయి కూడా పెట్టుకొని ఒంటి మీద పుస్తకాలు అమ్ముకున్నాం సార్. మీరు నమ్ముతారో నమ్మరో గానీ అంత అట్లాంటి పరిస్థితి. కిరాయి కట్టాలంటే కట్టలేని పరిస్థితి సార్. చూస్తుండగా నెల వస్తుంది, మేము చేసే పని అంతే. మొదట 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అప్పుడు గవర్నమెంట్ తీసుకుంటా అంటే అప్పుడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండే కాబట్టి నేను వచ్చి నాగలి పెట్టి దున్ని అప్పుడు ఆపి అడ్డంబడి ఆపినాం. అప్పుడు అడ్డంబడి ఆపితే అప్పటి నుంచి ఎవరు రాలే. దాని తర్వాత మొన్న 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం TSIAC వాళ్ళు వచ్చి ఇలా మీకు 500 గదాలు జాగిస్తాము, ఇది ప్లాట్లు చేసి HMDA ప్లాట్లు చేసి ల్యాండ్ పూలింగ్ లో పెట్టుకుంటాము, 500 గదాలు జాగిస్తా అంటే TSIACలోకి HMDAలోకి చెప్పినా మీకు తీసుకోవద్దని చెప్పినా అప్పటికే ఆగిపోయింది. అది ఆగిపోయి మళ్ళీ ఎవరు రాలేదు. కాంగ్రెస్ నాయకులకు, స్థానిక నాయకులకు కానీ లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకులకు కానీ ఈ దళితులతో అవసరం లేకపోతే దళితులను చూడని వాడు ఎవడైనా ఆగమైపోతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కొంప మునిగిపోయే అవకాశం దగ్గరలోనే ఉన్నది. మీరు మాకు దళితులకు న్యాయం చేస్తేనే బతికి బట్ట ఆడతారు, కానీ లేకపోతే మాత్రం మీ చావు ఖాయం. అప్పుడు చేయలేని పని ఇప్పుడు చేసుకున్నాం. తర్వాత ఎట్లా చేద్దాం, అప్పుడు చేయలేని పని ఇప్పుడు చేసుకున్నాం. ఉన్నారా కలెక్టర్ గారు? నమస్తే. నమస్తే కలెక్టర్ గారు. ఏం లేదు, రేపు ఒక్కసారి మిమ్మల్ని కలవాలనుకున్నాం, టైం ఇస్తే వచ్చి కలిసిపోతామండి. 12:30కి రమ్మంటారా? ఓకే కలెక్టర్ గారు, ఓకే.